హలో ఎవ్రీవన్. సో ఇవాళ అంకుల్ షాప్ బాయ్స్ తరపు నుంచి బిగ్ బాస్ 8 తెలుగు రివ్యూ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇవాళ మనం జస్ట్ 2 మెంబర్స్తోనే స్టార్ట్ చేస్తున్నాం. మేబీ గోయింగ్ అహెడ్ ఎక్కువ మంది పెరగచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గరానా బుల్లోడు, ఈ మెయిన్ హోస్ట్. మన గెస్ట్ క్రిమినల్ గారు వచ్చినారు. సో ఇవాళ ఎపిసోడ్ మీద డిస్కస్ చేయాలి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో దానికంట ఓవరాల్గా మీకు ఇవాళ ఎపిసోడ్ ఎలా కనిపించింది? హౌ వాజ్ ఇట్? సూపర్. చాలా పర్సనాలిటీస్, హైలైట్ అయ్యే పర్సనాలిటీస్ ఎవరైనా మీకు కనిపించారా? హూ ఆర్ గోయింగ్ ఈ రోజు దాని ప్రకారం నాకు ముగ్గురు హైలైట్ అవుతారు అనిపించింది. ముగ్గురు పర్టికులర్ గా. సారీ, జస్ట్ బిఫోర్ దట్, నా వాయిస్ క్లియర్ ఉందా? లౌడ్ ఉందా? క్లియర్ క్లియర్ అండ్ లౌడ్ లో ఉందండి. మీ వాయిస్ కరెక్ట్ గానే వస్తుంది. ఓకే ఓకే, సరే చెప్పండి. సోనియా, పృథ్వీ, శేఖర్ భాష. పృథ్వీ అంటే వైట్ సూట్ వేసుకున్న, వైట్. యాక్చువల్ గా ఫస్ట్ ప్రావోకింగ్ స్టార్ట్ చేసింది ఆయన ఎలిమినేట్ దగ్గర నుంచే కదా స్టార్ట్ అయింది. అతను బ్లాక్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో అతను అంటున్నారు. అతను మణికంఠ. సారీ మణికంఠ, సారీ పృథ్వీ అన్నానండి. సారీ నేను పృథ్వీ అంటే గెడ్డలు అతను కాదు, మణికంఠ సన్నంగా అన్నారు కదా ఆయన. సోనియా నెంబర్ 1 టాప్. ఇంకా నా దృష్టిలో షీ విల్ లీడ్. ఓకే, ఇంకా నాకు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ కొద్దిగా అనిపించింది. నాకు ఇద్దరు పేర్లే చెప్పారు, సోనియా, మణికంఠ, శేఖర్ భాష. ఓకే, మీ ప్రకారం వీళ్ళు ముగ్గురు. అందులో నా ప్రకారం ఓకే, సోనియా, మణికంఠ ఇద్దరు కలిశారు, రైట్. నా ప్రకారం కూడా వీళ్ళిద్దరు. ఎస్, నిఖిల్ కూడా హీఈస్ ఎ వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ అని నాకు అనిపిస్తుంది. మేబీ హీఈస్ నాట్, హీఈస్ ప్లేయింగ్ సేఫ్, ఎ బిట్ సేఫ్, బట్ స్టార్టింగ్ నుంచి సేఫ్. ఓకే, ఎనీహౌ మనం ముందుకెళ్దాం. సో నేను కొన్ని నోట్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మణికంఠ అండ్ నిఖిల్ మధ్యన ఉన్న డిస్కషన్ అది కొద్దిగా స్ట్రెస్ఫుల్ అయ్యి, మేబీ సమ్హౌ మణికంఠ బ్లేమ్ చేశాడు నిఖిల్ పైన. అంటే ఇది జస్ట్ నా ఒపీనియన్, ఐ మే బి రాంగ్. బ్లేమ్ చేశాడు నిఖిల్ పైన, కానీ యాక్చువల్గా ఆ పాయింట్కి డ్రాగ్ చేసిందే మణికంఠ. అండ్ ముందుకు కూడా మనం మాట్లాడదాం. ఎక్కడెక్కడైతే నాకు అనిపించిందో మణికంఠ తాలూకా కొన్ని బ్యాక్ పిచ్చింగ్ కైండ్ ఆఫ్ టాక్స్. సో ఎందుకో ఐదర్ ఇఫ్ అతను గేమ్ పరంగా అతను కానీ సపోజ్ నిఖిల్తో ఇది కానీ చెయ్యలేదు అంటే, న్యాచురల్గా ఆ ఫైట్ రాలేదు అని అంటే సారీ, గేమ్ కాదు న్యాచురల్గా వచ్చింది ఆ ఫైట్ అని అంటే మాత్రం ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. మేబీ ఆ ప్రాంక్ ఏదైతే అనిల్ గారు ఆడారో దాన్ని, అది కాస్త ఎక్కువ ఇంపాక్ట్ అతని మైండ్ పైన పడిపోయిందేమో అనిపిస్తుంది. మణికంఠ ఆ ప్రాంక్ ని యూజ్ చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. కెన్ బి. అదే, మనం జస్ట్ ఫస్ట్ డే, సో మనం డిసిషన్స్ అయితే మనం తీసుకోలేము. సో వీఆర్ స్టిల్ ఇన్ మానిటరింగ్ మోడ్. అలాగే సెకండ్ పాయింట్కి వచ్చేసరికి
అయితే అక్కడ మనం అంటే నా ప్రకారం అయితే ఐ కెనాట్ రియల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే నేను సారీ నేను జడ్జ్ చేయలేకపోయాను. నిఖిల్ కరెక్టా ఆర్ మణికంఠ కరెక్టా? ఎందుకంటే మణికంఠ ఈజ్ ఇన్ ఎ సర్టెన్ స్టేజ్ ఆఫ్ మైండ్. నిఖిల్ అక్కడ నిఖిల్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామని ట్రై చేశారు. అవును. గానీ ఆ నిఖిల్ కూడా ప్రొవోక్ అవ్వకుండా టూ కూల్ అలా గుండిపోయి ఐ థింక్ ఎక్కడో ఎమోషన్స్ కాపిసుకున్నాడేమో అనిపించింది. బట్ మీరేంటంటారు? ఆ సిచ్యువేషన్‌లో ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్? మీరేమైనా చెప్పగలరా? బిగ్ బాస్ హౌస్‌లో ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే మణికంఠ అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే. చూడండి, బిగ్ బాస్ లోని ఓపెన్ ఒపీనియన్స్ మన ఒపీనియన్ ని మనం స్టాండ్ అయి ఉండాలి. అది తప్పు ఒప్పు దాని మీదే ఉండాలి. దాని మీద ఎవరు మాట్లాడినా సరే మనం వెనక్కి తగ్గకూడదు. ఇది కదా బిగ్ బాస్ ప్రిన్సిపల్. అంతే. అందులోన ఎవరు వోకల్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా హైలైట్ అవుతారు. అదే మనకంటే చేశాడు. మీరు అది గమనించారు లేదు? ఆ ఒక్క సిచ్యువేషన్ పట్టుకొని 4-5 డిస్కస్ చేసి కరెక్ట్ గా ఆహారం దొరికాడు నిఖిల్. సో మీ ప్రకారం హీ ప్లేడ్ ఇట్ వాజ్ నాట్ న్యాచురల్. న్యాచురల్ కాదు. ఎందుకంటే అది ఈ రోజు ట్వైస్ గేమ్ ఆడాడు. ఒకటి సోనియాతో ఆడాడు, ఆరెంజ్ తో. తర్వాత ఇది ఫస్ట్ ఫైట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఫైట్ జస్ట్ ఆయన మటుగా ఆయన కూర్చొని డిస్కస్ చేస్తుంటే నిఖిల్ తో చిన్న డిస్కషన్ పెట్టాడు. నిఖిల్ ని క్యారెక్టర్ నా ఉద్దేశం నిఖిల్ క్యారెక్టర్ గమనించాడు. నిఖిల్ మాట్లాడే మాటలు ప్రతిదీ పాయింట్ కరెక్ట్. కానీ ఈడు దాన్ని ఒప్పుకోకుండా రివర్స్ గేమ్ ఆడాడు. అదే నాకు అర్థం అవ్వలే. యాక్చువల్గా నిఖిల్ మీద బ్లేమ్ వేసాడు. ఈ రోజు అంటే మనం ఇప్పుడు పృథ్వీ మీద డిస్కషన్ అవుతుంది అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఇంపాక్ట్ చేశారు. పృథ్వీ కాదు మణికంఠ. సారీ మణికంఠ. యా ఓకే. దట్ వాస్ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ నైట్ అయిపోయింది. మార్నింగ్ డాన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మార్నింగ్ డాన్సర్స్ కింద మనం కానీ గమనిస్తే ఆల్మోస్ట్ అందరూ డాన్స్ వేసినట్టే. అందరూ చాలా ఉత్సాహంగా డాన్స్ చేశారు ఎక్సెప్ట్ 2 persons. నేను ఏదైతే నోట్ చేశానో ఒకటవుతున్నాడు మణికంఠ, ఇంకోటవుతున్నాడు అఫ్రీది. ఓకే. నబీల్ అఫ్రీది. ఓకే. సో మేబీ ఇన్ కమింగ్ డేస్ వాళ్ళిద్దరు డాన్స్. బట్ లేటర్ ఇన్ ద ఎపిసోడ్ మనం చూసాం అఫ్రీది డాన్స్ చేయడం. ఆదిరెడ్డిని లాస్ట్ సీజన్ లో దాని ముందు సీజన్ లో చూసి వాళ్ళు డాన్స్ చేయకూడదని డిసైడ్ అయినట్టున్నారు. మేబీ ఐ డోంట్ నో. సో ఓకే, అక్కడ కట్ చేస్తే మనకి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మన ఫస్ట్ డే అదే నిన్న జరిగిన ఇంట్రొడక్షన్ లో మనం గమనిస్తే నో క్యాప్టెన్సీ, నో రేషన్ రాసి. బట్ బై టుడే వితౌట్ ఎనీ థింగ్ జస్ట్ అలానే మొత్తం రేషన్ ఇచ్చేసారు. అది కూడా నాట్ లిమిటెడ్, బేవచ్చంగా ఇచ్చారు. అంటే నాకు తెలిసి ఆ డిస్కషన్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఆ రేషన్ కొన్ని డేస్ కి, దాని తర్వాత వీళ్ళకి టాస్క్స్ ఉంటాయి, రేషన్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటది టాస్క్ బట్టి. అదేలే కానీ అంటే నో రేషన్ అన్నప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 డేస్ 2-3 డేస్ కాకపోయినా అట్లీస్ట్ గేమ్స్ కొని పెట్టి మీరు ఇలాగ రేషన్ గెలుచుకుంటున్నారా అంటే బాగుంది. నో రేషన్ అని అట్లీస్ట్ పెరుగన్నం తినంటే 2 డేస్ అని ఆరెంజెస్. నాకు తెలిసి ఒక చిన్న కిరాణా షాప్ ఇచ్చారు. బట్ ఇట్స్ ఓకే బికాస్ కొత్తగా వచ్చారు. సో ఆకలితో ఎందుకు ఉంచడం, ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. బట్ అదే అంటే పనిష్మెంట్ బ్యాడ్ న్యూస్ అని చెప్పి అంత హైప్ ఇచ్చిన నో రేషన్ కి గాలి తీసేసేటట్టు అయింది. ఓకే, నెక్స్ట్ జడ్జిమెంట్ సరిగ్గా జరగలేదు. దాని నెక్స్ట్ పాయింట్, ఆ రేషన్ వచ్చిన తర్వాత
యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. నిఖిలే ముందుకొచ్చి ఒక యాక్టింగ్ క్యాప్టెన్ లాగా కిచెన్‌లో ఎవరుండాలి, డిషెస్‌కి ఎవరు ఇవ్వాలి, రూములు క్లీన్ ఎవరు చేయాలి అనుకుని అతను అతని తాలూకా అతను అందరితోనే ఇంటరాక్ట్ అయిన తర్వాత అందరూ జోవియల్ గా ఉన్నారని క్లారిటీ వచ్చి ప్రతి స్టెప్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చేస్తున్నాడు. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. అండ్ నిఖిల్ ఈజ్ నాట్ అంటే మామూలు క్యారెక్టర్ కాదు. ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ పవర్ఫుల్ క్యాండిడేట్ అర్థమైంది. కాకపోతే ఆయన వేసే స్టెప్పులన్నీ మన మనకంటే ముందుగానే గ్రాస్ప్ చేస్తున్నారు. గ్రాస్ప్ చేస్తున్నాడు. ఎస్ కరెక్ట్. సంహౌ అంటే నాకు అనిపించింది ఏంటంటే మణికంఠ ఆల్రెడీ హీ హాస్ చోజన్ ఏ ఎనిమీ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నేను అనుకున్న దాన్ని ఏంటంటే ఆయన స్ట్రాంగ్ పర్సన్ ని ప్రతి దాంట్లోనే స్ట్రాంగ్ పర్సన్ ఆయన ఈ 14 మందిలో ఒక స్ట్రాంగ్ పర్సన్ చూశాడు. ప్రతి దాంట్లోనే ఆయన చేసే ప్రతి దాంట్లోనే వేలు పెడితే హీ విల్ బి హైలైటెడ్ ఆటోమేటిక్లీ. అంతే అంతే అంతే. అంటే ఎందుకంటే ప్రతి విషయంలోన హీఈస్ స్టేయింగ్ బిహైండ్ ద పర్సన్. నిఖిల్ పైకి వేరే వాళ్ళకి ఊసిగొలుపుతున్నాడు. మీరు థర్డ్ చీఫ్ ఎంచుతున్నప్పుడు కూడా ఆ పాయింట్ కూడా రాసుకొని ఉంటారు నాకు తెలిసి. సో దాని నెక్స్ట్ మనం వెళ్తే రేషన్ అయిపోయింది. సోనియా మీదకి వస్తే ఏదైతే ఆరెంజ్ హైలైట్, ఆరెంజ్ది పార్ట్ కానీ లేకపోతే కుక్కర్ది పార్ట్ కానీ. కుక్కర్ పార్ట్ నేను మిస్ అయ్యానండి. ఓకే, ఏం లేదు. బేబక్ ఉన్నారు కదా, ఆవిడికి సోనియా వెళ్ళి ఈవిడే పోక్ చేసి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఆకలితో ఉండాలా, ఇది అది అని ఈవిడే అన్నది. దానికి కూడా నిఖిల్ బాగానే సర్ది చెప్పడానికి ట్రై చేశాడు, కానీ సమ్హౌ ఇట్ వెంట్ రాంగ్ అగైన్. సోనియా ఆగే క్యారెక్టర్ కాదు. షీఈస్ వెరీ వోకల్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్. తర్వాత ఆర్గ్యుమెంట్ కూడా షీఈస్ వెరీ క్లెవర్. అంటే వాడి మాటలకు పట్టుకుని ఆడికి మళ్ళీ తిప్పి కొడుతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. లాంగ్ రన్నింగ్ హార్స్. అయితే కానీ మీరు రీతు అని చెప్పేసి సీజన్ 6 లో చూసుంటారు. ఒక రీతు అని చెప్పేసి ఒక విచిత్రమైన క్యారెక్టర్ చూసారా? సోనియా సిమిలారిటీస్ ఉన్నాయి కానీ సోనియా వే మోర్ క్లెవర్. డెఫినెట్లీ వే మోర్ క్లెవర్. అది ఎందుకు నేను ఆలోచిస్తున్నాను అది కూడా నేను చెప్తాను ఆ పాయింట్ వచ్చినప్పుడు. కానీ somehow if I have to conclude about సోనియా నా ప్రకారం ఏవైతే ఆరెంజ్ దీని మీద ఫైట్ చేసిందో దట్ వాజ్ నాట్ నెసెసరీ. బట్ షీ నోస్ ఎక్కడ ఏది పట్టి నేను కానీ హైలైట్ చేస్తే నేను ఆన్ స్క్రీన్ టైం గ్రాబ్ చేయగలను. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లోనే శేఖర్ భాష నచ్చాడు కానీ ఆవిడ తెలిసి చాలా ప్రొవోక్ చేసింది. ఐ డోంట్ నో. శేఖర్ భాషకి చాలా పేషెన్స్ ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ఆమె డ్రెయిన్ లో వేసుకొని తిన్నా నాకు అనవసరం మీ తిండి. డ్రెయిన్ అనే వర్డ్, డ్రైనేజ్ అనే వర్డ్ కొన్ని 5 to 6 times వాడింది ఆవిడ, విచ్ వాజ్ రియల్లీ ప్రొవోకింగ్. చాలా ఆయన కూడా రెచ్చిపోవడానికి ట్రై చేసి బట్ సెన్సెస్ లోనే ఉండి మాట్లాడారు శేఖర్. చాలా 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 నేను ఇప్పుడు తింటున్నాను దాని అర్థం నేను జంతువు అయిపోయినా అనే కొన్ని పాయింట్స్ చాలా బాగా చెప్పాడు. అయితే శేఖర్ గురించి మాట్లాడితే ఆ మధ్యలో కుళ్ళు ప్రాసలు వేస్తున్నాడే, అవి టూ మచ్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, లైట్ జబర్దస్త్ ఎవరు లేరు కదండి కొద్దిగా. సో అంటే నాకు బాగా విచిత్రం అనిపించింది ద్రౌపది
చేపతిని చపాతి కింద కన్వర్ట్ చేశారు. చూసారా సీను? చూసా చూసా నేను రియల్ గా షాక్ అయ్యాను నేను. ఇంకా బాగా చెప్పాడు, ఇంకా 2-3 వదిలేడు. ఓకే, ఎనీహౌ, సో సోనియా గురించి మీ ఒపీనియన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరెంజ్ డిస్కషన్, ఆరెంజ్ మీద డిస్కషన్. తను బయటకి కనిపించే నార్మల్ మనిషి కాదండి, తను నీటిలో ఉన్న ముసలి. బాబా హ్యాట్స్ ఆఫ్ క్రిమినల్ గారు, కరెక్ట్ చెప్పారు. నీకు సోనియాని నేను చూశాను కదా, ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత సోనియా అంటే రాయ సోనియా మీదకి విసిరితే అదే రాయిని 4 ముక్కలు చేసి మన మీదకి విసురుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నిఖిలే సాల్లాపాడు చెప్పాలంటే. నిఖిల్ చాలా ట్రై చేశాడు. తను వేసే క్వశ్చన్స్ ఎలాగున్నాయంటే, మీరు ఇంత బాగా జడ్జ్ చేస్తున్నారు కదా, గెలిచేటప్పుడు మీరు అంటే మీరు కూడా సింపుల్ గానే గెలిచి కదా సెలెక్ట్ అయ్యారు. మీ క్యారెక్టర్, మీ చెత్త చెదారం ఇవేమి చూసుకోలేదు కదా. వాట్ ఏ పాయింట్స్. మీరు సడన్ గా గెలిచేపాటికి రివర్స్ లోని క్యారెక్టర్, బాధ్యతలు, బిహేవియర్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? నాకు పిచ్చిగా నచ్చారండి ఆవిడ పాయింట్లు. ఓకే, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆవిడ రేజ్ అయ్యడానికి ఒక 2-3-4 మినిట్స్ ముందు మణికంఠ ఒక పాయింట్ రేస్ చేశాడు, అది పట్టుకొని ఆవిడ రేజ్ అయింది. ఇక్కడ ఆరెంజ్ ఫైట్ కూడా యాక్చువల్ గా మణికంఠ స్టార్ట్ చేశారు. అవును, అది లాస్ట్ లో ఆవిడ బయట పడిపోయింది. ఆడు చేసి వెళ్ళిపోయాడు కానీ అది బయట పడిపోయింది. ఎనీహౌ, సో yes, నాకు ఇదంతా అయిపోయిన తర్వాత సోనియా ఇస్ వెరీ గుడ్, గోయింగ్ లాంగ్. తను గేమ్ మధ్యలో వెళ్ళిపోయినా సరే బ్లాస్ట్ చేసి వెళ్తుంది, నాకు తెలిసి. బ్లాస్ట్ చేసి వెళ్ళిపోతుంది, కరెక్ట్. కానీ వెళ్దు బిగ్ బాస్ వెళ్ళిపోదు. కంటెంట్ ఫుడ్ ఇస్తుంది, జనానికి ఫుడ్ ఇస్తుంది అంతే. సో లాస్ట్ లో విష్ణుప్రియ ఓకే. సో దాని నెక్స్ట్ ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది ఫర్ చీఫ్ 3 చీఫ్. అందులో ఫస్ట్ విన్నర్ నిఖిల్. కానీ మంచి ఫైట్ ఇచ్చింది. అమ్మాయి పేరు ఏంటో నాకు ఐడియా లేదండి. అమ్మాయి పేరు నైనిక. సెకండ్ గేమ్ లో తన ఆట చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ గేమ్ లేడీస్ కి మనుషులు అదే మగాళ్ళ కన్నా పొటెన్షియల్ తక్కువ ఉంటది కానీ ఓడిపోయింది. కానీ యాక్చువల్ గా తన మగాడు అయ్యంటే మాత్రం నిఖిల్ ఓడిపోయాడు ఖచ్చితంగా. దాని నెక్స్ట్ సెకండ్ గేమ్ లో కానీ యాక్చువల్ గా నబీల్ అఫ్రిది బాగా ఆడాడు. స్టార్టింగ్ బాగా చేశాడు కానీ తర్వాత లూజ్ అయిపోయాడు. 2ో 3ో పెట్టాక ఇంకా మరి లూజ్ అయిపోయాడు. నైనిక తన స్ట్రాటజీ స్టార్టింగ్ నుంచి ఏదైతే మెయింటైన్ చేసిందో సో కూల్ అండ్ కామ్ గా మీరు గమనించలేదు ఆవిడ షీఈ్ ఎ గుడ్ అపోనెంట్. వెరీ స్ట్రాంగ్ అపోనెంట్. కరెక్ట్ మీరు చెప్తున్న పాయింట్. కాలుతో ఏదైతే కోన్ లాస్ట్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టిందో అది సెకండ్స్ లో పెడుతుంది ఆవిడ. అంటే అక్కడ టైం సేవ్ చేసుకుంటుంది ఆవిడ. నైనిక లీడ్ లోకి వచ్చిందో ఆడు ఇంకా పానిక్ అయిపోయాడు. క్లారిటీ వచ్చేసింది. థర్డ్ గేమ్ కూడా పెట్టుంటే బాగున్నాం కానీ పనికి రాకుండా. అంటే అఫ్ కోర్స్ బిగ్ బాస్ ఐడియా అదే పట్టుకోవాలని. బిగ్ బాస్ ఐడియా పట్టుకోలేదు. అయితే ఈ సెకండ్ గేమ్ తర్వాత మన ఏడుపు గొట్టు బ్యాచ్ అనే పేరు పెట్టుకోవచ్చు. ఎవరికి? వీళ్ళు ముగ్గురికి. అంటే ప్రతి విషయంలోనే కంప్లైంట్స్. ఏడుపు గొట్టు బ్యాచ్ అంటే చూడండి, డిప్రెస్డ్ పీపుల్స్ ఉంటారు,
ప్రతి విషయంలోనూ అవును. కంప్లెయింట్స్, నాకు ఇది అన్యాయం జరిగిపోయింది, నాకెవరు అప్రిషియేట్ చేయలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చెయ్యలేరు, చేస్తే చూడలేరు. చూడలేరు. అది. సో, అందులోన ఆ ఏడుపు గొట్టు బ్యాచ్‌లోన ఫస్ట్ అవుతున్నాడు మణికంఠ. సెకండ్ అవుతున్నాడు మణికంఠ. అతని పార్ట్నర్ సీత గారు. సురక్షిత. గుర్తొచ్చింది, ఐడియా వచ్చింది. అండ్ థర్డ్ థర్డ్ అవుతున్నారు సోనియా గారు. సోనియా గారు. బట్ యెస్, చూడండి, డెఫినెట్‌లీ సోనియా ఈళ్ళ బ్యాచ్‌లో పార్ట్ కాదు. గానీ వీ కెన్ ఎక్స్‌క్లూడ్ సోనియా. ఫర్ నౌ మణి అండ్ సీత బోత్ ఇద్దరు పార్ట్నర్స్ మాత్రం యెస్, ఏడుపు కొట్టు బ్యాచ్. ఆళ్ళిద్దరూ సీత గారు సెకండ్ గేమ్‌కి సంచాకులు సారీ చేశారు. సంచాలకులుగా చేసి బిగ్ బాస్ అప్రిషియేట్ చేయలేదు, ఆవిడ పేరు తీసుకోలేదని బాధపడిపోతున్నాడు. బాధపడిపోతూ బిగ్ బాస్ నా పేరు తీసుకోవచ్చు కదా అంటే, ఆవిడకి సంబంధం లేకుండా నిఖిల్ వేరే వాళ్ళకి ఎవరికో అంటుంటే అది కూడా ఆవిడ మీదే తీసుకున్నారు. తీసుకుని లాస్ట్ లో చెప్తారు సో పక్కెళ్ళి ఆడుకో. పక్కెళ్ళి అయితే దానికి కూడా వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు. సో ఐ థింక్ ఏడుపు గొట్టు బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎనీహౌ అయితే థర్డ్ గేమ్కి వచ్చేసరికి గేమ్ లేదు. వాళ్ళు నలుగురులోన ఒకరికి సెలెక్ట్ చేయమన్నారు. నాకు ఆ డిస్కషన్ అయితే నిఖిల్ని తర్వాత నయనకి చూసి అది క్లియర్ గా వేస్ట్ డిస్కషన్. అది వేస్ట్ డిస్కషనే. కానీ ఓకే, మీరైతే ఎవరికి సెలెక్ట్ చేస్తారు? నేనైతే ఐ విల్ గో విత్ దట్ అఫ్రీది. ఓకే ఓకే. మీరు ఎందుకంటే డెఫినెట్లీ శేఖర్ అయితే కాదు. శేఖర్ చూసాం. బేబక్క కాదు. వీళ్ళిద్దరిలోనే వీళ్ళిద్దరిలోనే వాడు పార్ట్నర్ ఆమె యాస్మిన్. అక్కడ లోకల్ ఫీలింగ్ కూడా చూపించారులేండి. ఆఫ్ కోర్స్ తనని కన్విన్స్ చేశాడు కదా అయ్యుండొచ్చు. సో ఇట్స్ ఓకే. సి వీ కెనాట్ జడ్జ్. అయితే ఇక్కడ డిస్కషన్ ఏదైతే స్టార్ట్ అయిందో, ఈ సోనియా ఏదైతే డిస్కస్ చేసి బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసిందో, చేశాక ఫైట్ చేసి ఇది ఇరిటేట్ అయిపోయి ఎవరైతే థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ అయ్యారో యాస్మిన్ గారు, ఆవిడ ఇరిటేట్ అయిపోయి టెంపర్మెంట్ మొత్తం వదిలేసింది. కాదు, ఇరిటేట్ అయ్యి ఒక మాట అన్నది. ఏంటని? నేను లక్ లో అయ్యాను అని. ఆ మొక్క పట్టి మళ్ళీ దెబ్బ కొట్టించండి. అది మాత్రం నాకు హైలైట్ నచ్చిందండి. లక్ మీద రావడం అంటే నువ్వు కష్టపడి గెలిచావు అలా చెప్పు. హైలైట్ దెబ్బ వేసింది అంటే దట్స్ వేర్ సోనియా ఇస్ డేంజర్. అందుకోసం నేను అన్నా నిజంగా. అంటే పాలిటిక్స్ లో కూడా ఒక 4 వర్డ్స్ లోంచి 40 సెంటెన్స్లు చేయొచ్చు అని చెప్పి ఆ పాలిటిక్స్ కూడా తెలియదు పాలిటిషియన్స్ కి. అంత అంటే బెస్ట్ ఓరియేటర్ ప్రస్తుతానికి ఫస్ట్ డే అయ్యేసరికి నేను అనుకున్నాను సోనియా ఇస్ ద బెస్ట్ ఓరియేటర్ అండ్ షీ ఈస్ గోయింగ్ టు రన్ వెరీ ఫాస్ట్ అండ్ ఫార్. హైలైట్ అవుతుంది సోనియాతోని. నామినేషన్ టైంలో తనకి రీజన్ చెప్తారు చూసారు, సరదా వచ్చేస్తుంది అక్కడ. రేపు చూడాలి. ఎందుకంటే సోనియా వెరీ బిగ్ టార్గెట్. ఖచ్చితంగా ఆవిడ టార్గెట్ అవుతుంది అండ్ మణికంఠ టార్గెట్ అవుతారు. అండ్ ప్లేట్ తిప్పించేస్తుంది. మెయిన్ ఏంటంటే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సోనియా ఈజ్, అంటే ఎన్నో ఉన్నాయి క్వాలిటీస్ నేను ఒప్పుకుంటా, కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే అది టెంపర్ లూజ్ అవ్వకుండా ఆమె సేమ్ ఫేస్ జడట్లేదు, చేయట్లేదు,
ఎక్కడ కూడా వాయిస్ డౌన్ చేయట్లేదు. డౌన్ చేయట్లేదు. ఎక్దమ్ బ్యాలెన్స్డ్‌గా పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తుంది. వేర్ ఈజీలీ యాస్మిన్ ఎలాగైతే ట్రిగర్ అయిపోయిందో, ఈజీలీ టెంపర్ లూజ్ అయిందో, అలాగా ప్రతి ఒక్కళ్ళు ఆమెతో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు టెంపర్ లూజ్ అవుతారు. ఐ డౌట్ తిరగలేదు. నిఖిల్ కొద్దిగా టెంపర్ లూజ్ అవ్వకపోవచ్చు. బట్ వి నెవర్ నో. డిస్కషన్ అయితే తెలుస్తుందేమో. అయితే ఇవన్నీ జరుగుతుండగా ఇంతవరకు హోల్ ఎపిసోడ్‌లో ఎక్కడ కూడా కనిపించని విష్ణుప్రియ వచ్చి పాయింట్ పెట్టింది. మాట్లాడి ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఐ నెవర్ ఎక్సలెంట్ ఎక్స్‌పెక్టెడ్ పాయింట్. దట్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు. నేను అసలు అఫ్రీదీని చూడలేదు, గమనించలేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, నువ్వు గమనించావు, నీ పాయింట్ అది, నిఖిల్ పాయింట్ అది. నిఖిల్ లోపలికి వెళ్ళిన వాళ్ళ పాయింట్ లోనే బయటకు వచ్చి ఈ అమ్మాయిని ఎంచుకున్నారు. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ అది నాకు బాగా నచ్చింది. ఎగ్జాక్ట్‌లీ ఇదే మాట ముందే ఐదర్ నిఖిల్ లేదంటే యాస్మిన్ చెప్పుంటే సోనియా ఎప్పుడో నోరు మూసేద్దును. గానీ ఆ పాయింట్ ఇది కరెక్ట్‌గా చెప్పలేదు. అంటే విష్ణుప్రియ చూసి చూసి దెబ్బేసింది. చూసి అండ్ పర్ఫెక్ట్ వే. అంటే ఆమె కూడా ఎక్కడ కూడా అనవసరంగా నేను హైలైట్ అయిపోవాలి, చూపించాలి కెమెరాకి అని కాకుండా పర్ఫెక్ట్‌గా ఎన్ని వర్డ్స్ చెప్పాలో అన్నే వర్డ్స్ చెప్తూ పాయింట్ చెప్పేసింది. చెప్పి అక్కడ సోనియాని మోయించేసింది. బట్ స్టిల్ సోనియా ఫైట్ చేసింది దానికి కూడా. కాదు మనకు కట్ చేస్తాడు సీన్. సో విష్ణు ఈజ్ ఆల్సో ఏ గుడ్ ప్లేయర్. దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను తెలుస్తుంది. కొద్దిగా విష్ణుకి నేను మేబీ ఐ డౌన్ ఎక్స్పెక్టెడ్ హర్. కానీ ఈ చిన్న ముక్కతో నాకు అనిపిస్తుంది షీ ఈజ్ ఆల్సో ఏ లాంగ్ రన్నింగ్ హార్స్ అని. నాకు విష్ణుప్రియ స్టార్టింగ్ లోనే మంచి స్టేట్మెంట్, విచిత్రమైన స్టేట్మెంట్, చెత్త స్టేట్మెంట్ అన్ని చెప్పుకోవచ్చు. ఫెమినిజం సపోర్ట్ అని చెప్పి ఓపెన్ గా చెప్తుంది. అవును. అదొక పాయింట్. జనరల్ గా తనకి సింపుల్ గా చెప్పేసింది కానీ అది జనాలకి ఎక్కదు. సో ఫస్ట్ డే ఎండ్ అయ్యేసరికి మనం వాచ్ చేయాల్సిన పర్సన్స్ ఎవరు అని అంటే డెఫినెట్లీ సోనియా, మణికంఠ, మీ దృష్టిలో నిఖిల్, నా దృష్టిలో శేఖర్ భాష అండ్ ద ఏడుపు కొట్టు బ్యాక్ సీత. షీ ఈజ్ ఆల్సో ఆవిడ తను హైలైట్ అవుదామని ట్రై చేసింది కానీ ఈ ఓవరాల్ గంటలో వీళ్ళు చేసిన దాంట్లో తన ఒక చిన్న మెరుపు అనమాట, అంతే, చిన్న మెరిసింది అంతే. అండ్ మెయిన్ ఏంటంటే ఆవిడ బ్లాస్ట్ అవుతుంది, బట్ ఐ థింక్ షీ విల్ బ్లాస్ట్ ఇన్ ఎ రాంగ్ వే. అంతే, అదే పేరులో ఉంది కదా కిరాక్. నెక్స్ట్ ఇంకో పర్సన్కి నేను అనుకుంటున్నా, ఐ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్నెస్. అంటే బెజవాడ బేవక్క అని ఎవరైతే ఉన్నారో ఆమె, నేను తను ఫైర్ ఫైటర్ అనుకున్నాను కానీ అలా చెయ్యట్లేదు, తను యాక్టింగ్ చేస్తుంది. ఎందుకంటే ఫైర్ ఫైటర్ అనుకున్నారు అందరూ, కానీ యాక్చువల్గా అది కరెక్ట్ పోర్ట్రే చేస్తున్నారో మరి నిజమో తెలియదు మనకి. బట్ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. ఎందుకంటే ఫేస్ లోని వాయిస్ లోని మాటల్లోని మనిషి తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, అలా దొరకట్లేదంటే నిఖిల్ దొరకట్లేదు. కరెక్ట్. ఆ హైట్ కి, ఆ పర్సనాలిటీకి, ఆ ఫేస్ కి, ఆ చేసే యాసాలకి అది కాదు బాడీ లాంగ్వేజ్. కరెక్ట్. మేబీ హీ విల్ కమ్ అవుట్. వస్తుంది, బయటకు వస్తుంది. మీరు గమనించలేదు లాస్ట్ మణికంఠ కెలుకుతాడు. మణికంఠ సోనియా ఇద్దరు ఆవిడ బయటికి తీసుకొస్తారు. మీరు లాస్ట్ సీజన్ చూసుంటే అందులోని అంబటి అర్జునేనా? అవును. స్టార్టింగ్ లోని ఫైర్ బ్రాండ్ లాగా వచ్చారు. అవును, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఫైర్ బ్రాండ్ లాగా స్టార్టింగ్ లోనే వచ్చి కొద్దిగా 2 రోజులు అటు ఇటు చేసి శివాజీకి మనుషుల్ని అబ్జర్వ్ చేసి వచ్చాడు.
శివాజీకి అగెనిస్ట్ గా ఫైర్ శివాజీకి అగెనిస్ట్ గా మన పని అవ్వదని క్లారిటీ వచ్చిన తర్వాత, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి లాస్ట్ వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. సైలెంట్ గా ఉత్తి అమర్దీప్ కేసుకొని ఉన్నాడు. అంత అమర్దీప్ అగెనిస్ట్ అయ్యి శివాజీకి దూరం కాకుండా దగ్గర కాకుండా, ఏం గేమ్ అది, భయంకరమైన గేమ్. భయంకరంగా. నాకు తెలిసి మరి కాడికి ఓడించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. మా హైట్ పర్సనాలిటీ మరీ దారుణం అండి. 6'2" ఎంత ఉంటాడు. ఆడొచ్చిన వరకు మన యావర్ గాడు ఫిజికలీ నేనే స్ట్రాంగ్, నేనే అని అనుకుని అన్నాడు. కానీ ఆడొచ్చిన తర్వాత అది ఏదైతే ఆ రాకెట్లు 2 పట్టుకొని ఓడిపోయాడో, అది ఓడిపోయిన తర్వాత అన్న 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 అనుకుని ఆడు అండర్కి వెళ్ళిపోయాడు. ఆడెంత ఉంటాడండి బాబు, ఆడ 6'2", ఈడు నాకు తెలిసి 5'10", 5'11" ఉంటాడేమో ఎవరు. ఎనీహౌ ఇట్ వాస్ గుడ్ రివ్యూ. సో ఇంట్రెస్టింగ్ ఎపిసోడే చెప్పాలంటే ఓవరాల్. సో చెప్పాలంటే సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే నామినేషన్ డే అండ్ ఫైట్ డే. సో రేపు మళ్ళీ మనం కలుద్దాం ఆఫ్టర్ ఎపిసోడ్. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి, థ్యాంక్స్, బాయ్.